హాయ్ అందరికీ. తులసమ్మ గమనిస్తూనే ఉంది. కొత్తగా పెళ్ళైన మనవరాలు హారిక ముఖంలో ఆ పెళ్లి కళ ఆనందం ఏమాత్రం కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ దిగులుగా కనిపిస్తుంది. తులసమ్మ ఒక్కగానొక్క కొడుక్కి ఒక కూతురు కొడుకు. మనవరాలు హారిక MBA పూర్తి చేసింది. మనవడు ఇంటర్ చదువుతున్నాడు. చదువు పూర్తయిన తర్వాత ఇంట్లో వారంతా కలిసి హారికకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు హారిక తండ్రి కూతుర్ని పిలిచి, అమ్మా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా, లేదంటే సంబంధాలు చూడవా అని అడిగారు. లేదు నాన్న, నా మనసులో ఎవ్వరూ లేరు. అయినా మీరెందుకు అలా అడుగుతున్నారు అంది. మీ నానమ్మ ముందు నీ మనసులో ఏముందో తెలుసుకోమందమ్మా, అందుకే అడుగుతున్నాను అన్నాడు హారిక తండ్రి. నానమ్మ మనసు తెలుసుకుని గర్వపడింది హారిక. ఆ మ్యాట్రిమోనీ సైట్లో హారిక వివరాలు అవి పెట్టండిరా. మన పక్క వీధిలో పోయిన నెలలో పెళ్ళైన కాంతమ్మ గారి మనవడికి సంబంధాలు అలాగే వెతికారట. అందులో అయితే ఎక్కడెక్కడ లేని సంబంధాలు బోలెడని ఉంటాయని విన్నాను. బావిలో కప్పల్లాగా ఎంతసేపు మనకు తెలిసిన వాళ్లలో మంచి సంబంధం కోసమే చూసే కన్నా అందులో అయితే మన హారికకు మంచి సంబంధం కుదురుతుందేమో అనిపిస్తుంది నాకు అంది తులసమ్మ కొడుకుతో. మీ నానమ్మ టెక్నాలజీని ఎలా వాడుతుందో చూడవే అంటుంది. నవ్వింది తులసమ్మ కోడలు. హారిక తండ్రి ప్రతిరోజు వచ్చిన సంబంధాలలో ఓ 30 సంబంధాలు చూడడం, వాటిలో మళ్ళీ మంచివి ఎంచడం, అలా ఫిల్టర్ చేసి చివరకు హారికకు అన్ని విధాలా సరిపోయే ఒక సంబంధాన్ని ఎంపిక చేశాడు. ఆ సంబంధం ఇంట్లో అందరికీ నచ్చడంతో అబ్బాయి వారితో మాట్లాడాడు హారిక తండ్రి. ఆ అబ్బాయి పేరు శ్రీధర్, సింగపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బాయి తల్లి తండ్రి హారికను చూసుకోవడానికి వచ్చారు. కుందనపు బొమ్మలాంటి హారిక వారికి నచ్చేసింది. దాంతో ఆ రోజే అబ్బాయి అమ్మాయి స్కైప్లో చూసుకుని మాట్లాడుకున్నారు. అబ్బాయి అమ్మాయి కూడా ఒకరికొకరు నచ్చడంతో వెంటనే నెల రోజుల్లో పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకున్నారు. ఎక్కువగా టైం లేనందున పెళ్లి ఏర్పాట్లన్నీ హడావిడిగా సందడిగా జరిగిపోయాయి. బంధుమిత్రుల సమక్షంలో హారిక శ్రీధర్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళై 16 రోజుల పండుగ పూర్తి కాకముందే తనకు సెలవులు లేవని శ్రీధర్ సింగపూర్ వెళ్ళిపోయాడు. హారిక వీసా కోసం ఎదురు చూస్తుంది. మొన్నటి వరకు భర్త దూరంగా ఉన్నాడనే దిగులుతో మనవరాలు అలా ఉంటుందేమో అనుకుంది తులసమ్మ. కానీ ఇప్పుడు హారిక భర్త దగ్గరకు వెళ్లే సమయం దగ్గర పడుతుంది. ఇంకో 3 రోజుల్లో తను సింగపూర్ ప్రయాణం. అయినా ఇంకా తన ముఖంలో ఆ దిగులు అలానే ఉంది. ఒకరోజు ఉదయాన్నే పచ్చడి కోసం తరిగిన మామిడికాయ ముక్కలు మేడపైన ఎండబెడుతున్న తులసమ్మ కింద దిగులుగా అటూ ఇటూ తిరుగుతున్న మనవరాల్ని చూసింది. తనని మేడపైకి పిలిచింది. మేడ మీదకు వచ్చింది హారిక. ఏమైందమ్మా, ఇంత ఉదయాన్నే లేచావు? ఈ మధ్య నిన్ను గమనిస్తూనే ఉన్నాను. చాలా దిగులుగా కనబడుతున్నావు. ఏమైంది? మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్తున్నావని బెంగ ఏమిటి అని అడిగింది తులసమ్మ. అది నానమ్మ, ఆయన ఎవరమ్మా మీ ఆయన? అవును నానమ్మ, శ్రీధర్ని నేను పెళ్లికి ముందు ఒక్కసారి కలిశాను. పెళ్ళయింది. తర్వాత ఆయన లీవ్ లేదని సింగపూర్ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అక్కడికి వెళితే అక్కడ నాకు తెలిసిన వారు ఎవ్వరూ ఉండరు. అంతగా పరిచయం లేని ఆయనతో అక్కడ ఎలా ఉండాలో అని నాకు భయంగా ఉంది నానమ్మ. అదేంటే అలా అంటావు? పరిచయం లేని వ్యక్తి అంటే రోజు మీరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారుగా. అప్పుడప్పుడు నేను కూడా అబ్బాయితో మాట్లాడుతున్నాను. బాబు, మా మనవరాలకి ఏమీ తెలీదు. తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే నువ్వే సర్దుకోవాలమ్మా అని నేనంటే మీ మనవరాల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మా అమ్మగారు అని ఎంత చక్కగా సమాధానం చెప్తాడో. అయినా రోజు ఫోన్లో మాట్లాడే మొగుని పరిచయం లేని వ్యక్తి అనడం చిత్రంగా ఉందే. మేము ఫోన్లో మాట్లాడినంతసేపు అక్కడ ఆఫీస్ సంగతులు, ఇంట్లో వారి గురించే కాసేపు మాట్లాడి పనుందని ఫోన్ పెట్టేస్తారు నానమ్మ అంది హారిక. అయితే మీ శోభనం రోజు రాత్రి మీరు దగ్గరవ్వలేదా అని నెమ్మదిగా చెవిలో అడిగింది తులసమ్మ. లేదు నానమ్మ, ఆ రోజు రాత్రి మేమిద్దరం సిగ్గుతో స్కూల్ సంగతులు, కాలేజీ విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అంతే, ఆ లోపు తెల్లవారిపోయింది. పక్క రోజు నాకు ఇబ్బంది వచ్చింది. స్నానం అయ్యేలోపు శ్రీధర్ వెళ్ళిపోయారు. అయినా
స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టి రూమ్ డెకరేట్ చేసి ఇద్దరు పరిచయం లేని వ్యక్తులను గదిలోకి తోసి అన్నీ అయిపోయాయని మీరు అనుకుంటే ఎలా నానమ్మా? ఈ విషయం అమ్మకు తెలియనివ్వకు, తెలిస్తే కోప్పడుతుంది అని చుట్టూ చూసి అంది హారిక. అయితే ఇప్పుడు ఆ పరిచయం లేని వ్యక్తితో అక్కడ ఒంటరిగా ఎలా ఉండాలి అనేదేగా నీ దిగులు? అవును నానమ్మా, చెయ్యి కడుక్కొని వచ్చి చెప్తానుండు. వచ్చి కూర్చుని మొదలుపెట్టింది తులసమ్మ. ఇప్పుడు నేను చెప్పబోయేది నా కథే, విను. నారాయణ గారి అమ్మాయికి పెళ్లి కుదిరిందటగా అని పాలకేంద్రం దగ్గర, కచేరీ సావిడి దగ్గర, ఊరి మధ్యలోని మర్రి చెట్టు దగ్గర అందరూ చెప్పుకుంటున్నారు. నారాయణకి డబ్బు లేకపోయినా మంచి పేరుంది, కూతురికి మంచి సంబంధమే తీసుకొస్తాడు అనుకుంటున్నారు. వీధిలో స్నేహితులతో దొంగ పోలీస్ ఆడుకుంటున్న తనను వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లోకి లాక్కెళ్ళింది. నీకు పెళ్లి కుదిరింది, ఇక ఇలా ఆటలు ఆడకు అని. అప్పుడు తులసికి 12 సంవత్సరాలు. పెళ్లి ఏర్పాట్లు సందడిగా జరుగుతున్నాయి. దగ్గర బంధువులందరూ 4 రోజుల ముందే వచ్చేశారు. కొత్త కొత్త జరీ చీరలు కొన్నారు, నగలు చేయించారు, పూల చీర కుట్టారు. వధూవరులు ఇద్దరూ పెళ్లి మండపంలో కూర్చున్నారు. ఒకరు ముఖాలు ఒకరు సరిగా చూసుకోలేదు. మాంగళ్యధారణ పూర్తయింది. ఇస్తానన్న కట్నంలో 800 రూపాయలు తగ్గాయని మామగారు పెళ్లి కొడుకుని పీటల మీద నుంచి లేచి రమ్మన్నారు. సన్నగా బొమ్మలా ఉన్న అతను పక్కనే ఉన్న భార్య వైపు తలెత్తి కూడా చూడకుండా లేచి వెళ్ళిపోయాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఇలాంటి వారింట్లో మన చేతులు కడగకూడదని తమ వైపు బంధువులందరినీ తీసుకుని వెళ్ళిపోయారు మామగారు. సంవత్సరం గడిచింది. తులసి పెద్ద మనిషి అయ్యింది. అత్తగారు వాళ్ళకి కబురు పెట్టారు. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసి పంపించారు. పెళ్లి కొడుకు సుబ్రహ్మణ్యం మాత్రం రాలేదు. భర్త వస్తాడని ఎదురు చూసింది తులసి. బంతి భోజనాల రోజు తులసి అత్తింటి వారు ఎవ్వరూ రాలేదు. భార్య సాధించడంతో కూతుర్ని కాపరానికి ఎప్పుడు తీసుకువెళ్తారని అడగడానికి వెళ్ళాడు నారాయణ. అక్కడ వియ్యంకుడు జబ్బుతో మంచం పట్టి ఉండడం వల్ల ఇక ఏమీ మాట్లాడలేక తిరిగి ఇంటిదారి పట్టాడు నారాయణ. కొంతకాలానికి వియ్యంకుడు కాలం చేయడంతో పలకరింపుకు వెళ్ళాడు. కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్లీ వెళ్ళి కూతుర్ని కాపురానికి ఎప్పుడు పంపించమంటారు అని అడిగాడు. మంచి రోజు చూసి కబురు పెడతాను అంది వియ్యపురాలు. మీ నాన్న మూర్ఖత్వంతో లక్ష్మీదేవిలా ఇంట్లో తిరగాల్సిన పిల్ల ఇంటికి దూరమైపోయింది. అమ్మాయిని ఎప్పుడు తీసుకొద్దాన్రా అని కొడుకును అడగగా, అమ్మా, నేను చదువుకుని పట్నంలో ఉద్యోగం చేస్తున్నాను. నేను నాకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. ఆ రోజు నాన్నంటే ఉన్న భయంతో నాన్న మాటకు ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకున్నాను. బొమ్మలాంటి అమ్మాయికి చీర కట్టి తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టారు. ఆమె మొహం కూడా నేను సరిగ్గా చూడలేదు. తాళి కట్టమన్నారు, కట్టాను. లేచి వచ్చేయమన్నారు. పై చదువులో చదువుకోవాలనే ఆశతో లేచి వచ్చేశాను. అంతేకాని ఆ రోజు జరిగిందేది నేను అంతగా పట్టించుకోలేదు. ఆ అమ్మాయిని కూడా జరిగిందంతా మర్చిపోమ్మను. అది తన జీవితానికే మంచిది. ఇక ఎప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. నేను వస్తాను అని పట్నం వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. తులసి అత్తగారు జరిగినది ఏది దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వియ్యంకుడికి ఉత్తరం రాసింది. మమ్మల్ని క్షమించండి అన్నయ్య. బంగారం లాంటి అమ్మాయి జీవితం మా వల్ల సర్వనాశనం అయ్యింది. కొడుకు పట్నంలో ఉంటున్న ఇంటి అడ్రస్తో సహా ఉత్తరం రాసింది వియ్యపురాలు. మా అత్తగారింటికి ఎప్పుడు వెళ్తానమ్మా అని అడుగుతున్న కూతురికి సమాధానం చెప్పలేక లవోదిబోమంది తులసి తల్లి. ప్రయాణానికి అన్నీ సిద్ధం చెయ్యి. రేపే వెళ్లి అమ్మాయిని అత్తవారింట్లో దింపి వస్తాను అన్నాడు నారాయణ. వియ్యపురాలిచ్చిన అల్లుడు ఉంటున్న పట్నం అడ్రస్కు చేరుకున్నారు తండ్రి కూతుళ్ళు ఇద్దరు. ఇల్లు తాళం పెట్టి ఉంది. ఇంటి ఓనర్లకు జరిగినది చెప్పగా వాళ్ళు వీళ్ళని కూర్చోబెట్టి కాఫీ పలహారాలు ఇచ్చారు. రాత్రికి సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చేపాటికి గుమ్మల్లో కూర్చుని ఉన్న భార్యను మామగారిని చూసి అవాక్కయ్యాడు. తలుపు తీశాడు. అల్లుడు లోపలికి రమ్మనకపోయినా లోపలికి వెళ్లారు తండ్రి కూతుర్లు. మీ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు? అనవసరంగా మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. జరిగిన పెళ్లి నాకిష్టం లేదు. తనని మీతో పాటు తీసుకువెళ్ళిపోండి అన్నాడు. ఆ రాత్రికి తండ్రి కూతుర్లు చాప వేసుకుని అక్కడే పడుకున్నారు. ఉదయం తెల్లవారేసరికి లేచి రెడీ అయ్యాడు నారాయణ. చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఊరికి బయలుదేరుతున్నందుకు అన్నాడు సుబ్రహ్మణ్యం. ఎవరు చెప్పారు బాబు ఇద్దరం వెళ్తున్నామని? అమ్మాయి నాతో రావడం లేదు, నేనే వెళుతున్నాను అన్నాడు నారాయణ. నువ్వు చదువుకున్నవాడివి, మంచివాడివి, బుద్ధిమంతుడివి అని ఇంటివాళ్ళు చెప్పారు. మంచో చెడో
మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. నేను నీ కాళ్ళు కడిగి నీకు కన్యాదానం చేసేశాను. ఇక తను నీ భార్య. దాన్ని నీ భార్యగా స్వీకరిస్తావో లేదా చంపుకుంటావో అది నీ ఇష్టం. అమ్మా తులసి, నువ్వు నమ్ముకున్న ఆ అమ్మవారే నిన్ను కాపాడాలి అని బయలుదేరారు నారాయణ. నాన్న నాన్న అని 2 అడుగులు ముందుకు వేసి బయటకు వెళితే మళ్ళీ లోపలికి రానివ్వడేమో భర్త అన్న భయంతో అక్కడే ఆగిపోయింది ఏడుస్తూ నా వెంట పడ్డం కాదు, మీ నాన్న వెంట పడు. అసలు ఆయన నిన్ను కన్న తండ్రేనా, లేక ఏ చెత్త కుప్పలో అయినా నువ్వు ఆయనకి దొరికేవా? మీ కూతురు జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పినా కూడా వినకుండా నిన్నిలా నా దగ్గర వదిలిపెట్టిపోతున్నాడు అంటూ అరిచాడు సుబ్రహ్మణ్యం. పక్కనే ఉన్న గిన్నెలన్నీ విసిరి కొట్టాడు. తులసి స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తాను వెంట తెచ్చుకున్న అమ్మవారి ఫోటోను బయటకు తీసి దీపం పెట్టుకుంది. కాసేపటికి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. ఇంట్లో ఒక్కరితే ఏమీ తోచని స్థితిలో బొమ్మలాగా కూర్చుంది తులసి. మధ్యాహ్నం 12 అయ్యేసరికి భోజనం క్యారేజ్తో వచ్చింది ఇంటావిడ. భోజనం చెయ్యమ్మా అంది. నాకొద్దు, సుబ్రహ్మణ్యమే ఇవ్వమన్నాడు. ఆ పేరు వినేసరికి తులసి మొహం వెలిగిపోయింది. నిజంగా ఆయనే ఇవ్వమన్నారా? అవునమ్మా, ఈ పూటకి భోజనం పెట్టి మీ ఊరు వెళ్లే బండి ఎక్కించమని 10 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు అంది. భోజనం చేసి గిన్నెలు కడిగి ఆవిడకు ఇచ్చేసింది తులసి. సాయంత్రం సుబ్రహ్మణ్యం ఆఫీస్ నుంచి వచ్చేసరికి తనకి ఎదురెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి టీ పెట్టడానికి వెళ్ళింది తులసి. నువ్వింకా ఇక్కడే ఉన్నావా? మీ ఊరు వెళ్ళలేదా అని అరిచాడు కోపంగా. నేనెక్కడికి వెళ్తాను? మీరు నా భర్త, ఇది నా ఇల్లు అంది తులసి. తను ఊరి నుంచి తెచ్చిన పలహారాలు ప్లేట్లో పెట్టి టీ గ్లాస్తో సహా అందించింది. చిచి వెధవసంత అంటూ ప్లేట్ను విసిరికొట్టి బయటకు వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. ఎక్కడెక్కడో తిరిగి రాత్రికి ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు. అలా 3 రోజులు గడిచాయి. తులసి చేత్తో పచ్చి మంచినీరు కూడా ముట్టుకోలేదు సుబ్రహ్మణ్యం. ఇదంతా గమనిస్తున్న ఇంటి ఓనర్లు అయినా పెద్దవాళ్ళిద్దరూ ఒకరోజు ఉదయం వచ్చి సుబ్రహ్మణ్యానికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. బంగారం లాంటి పిల్ల, వంట వార్పు చక్కగా చేస్తుంది. లక్ష్మీదేవి లాంటి ఆ అమ్మాయిని బాధ పెట్టకు బాబు, ఆ అమ్మాయిని నీ భార్యగా స్వీకరించు అన్నారు. చదువులేని ఈ పల్లెటూరిది నాకొద్దు అన్నాడు సుబ్రహ్మణ్యం. వారి మాటలు వింటూ దీనంగా చూస్తూ నిలబడింది తులసి. ఒకసారి మూడుముళ్ళు పడ్డాక ఇప్పుడు వద్దు అనడానికి అదేమి బొమ్మలాట కాదు. పోనీ ఇక్కడ పట్నంలో ఎవరినైనా ప్రేమించావా ఏమిటి అని అడిగింది ఇంటావిడ. అలాంటిదేమీ లేదు, కానీ తను మాత్రం నాకొద్దు అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. అలా కోపంగా వెళ్ళినవాడు కాసేపటికి ఇంటికి వచ్చి మంచం మీద వాలిపోయాడు. మధ్యాహ్నం అయ్యేసరికి లేపుదామని దగ్గరికి వెళ్ళి ఏవండి ఏవండి అంటూ పిలిచింది. ఆ పిలుపు తనకే కొత్తగా ఉంది. ఎంత పిలిచినా లేవలేదు. సాయంత్రం అయ్యే వరకు ఎదురు చూసింది లేస్తాడేమోనని. ఎంతకీ లేవకపోయేసరికి దగ్గరికి వెళ్ళి మీద చెయ్యి వేసి ఏవండి అంటూ పిలిచింది. చెయ్యి సర్రమంది. ఒళ్ళు వేడిగా ఉంది. భర్తను ముట్టుకోవడం అదే మొదటిసారి. ఏం చెయ్యాలో తులసికి తోచలేదు. ఇంటి వాళ్లను పిలుద్దామంటే వాళ్ళు ఉదయం కుటుంబంతో సహా బయటికి ఎక్కడికో వెళ్లారు. ఇంకా రాలేదు. పాలు కాచి చల్లారబెట్టి సుబ్రహ్మణ్యాన్ని నెమ్మదిగా లేపి పట్టించింది. తడిబట్టతో ఒళ్ళంతా తుడుస్తూ రాత్రంతా భర్త కాళ్ళ దగ్గరే కూర్చుంది. అంత జ్వరంలోనూ పాపం చిన్నపిల్ల అంటూ కలవరిస్తున్నాడు సుబ్రహ్మణ్యం. భర్త నోటి నుంచి వచ్చిన ఆ కలవరింతకే ఆనందపడిపోయింది తులసి. తెల్లవారగానే ఇంటి ఓనర్తో చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించింది. మందు బిళ్ళలు కూడా ఇంటాయనే తెచ్చిపెట్టారు. టైంకి మందులు వేస్తూ మాటిమాటికి తలపై చెయ్యి వేసి చూస్తోంది తులసి. తులసి పాదాల చప్పుడును కళ్ళు మూసుకుని గమనిస్తూనే ఉన్నాడు సుబ్రహ్మణ్యం. ఆ రోజు సాయంత్రానికి జ్వరం కాస్త తగ్గుముఖం పట్టింది. కాస్త జావ కాచి పట్టించి పడుకోబెట్టింది తులసి. ఆ మరుసటి రోజు ఉదయానికి జ్వరం పూర్తిగా తగ్గి మనిషి స్పృహలోకి వచ్చాడు. లేచి మొహం కడుక్కొని స్నానం చేసి ఉతికి పెట్టిన మడత బట్టలు కట్టుకున్నాడు. భోజనం సిద్ధం చేసింది తులసి. ప్లేటు పెట్టి అందులో అన్నం వడ్డించి మొదటి ముద్దలో కొంచెం వేడి అన్నంలో నెయ్యి నిమ్మకాయ పచ్చడి పెట్టింది. ముందు ఇది తినండి, నోటికి కాస్త రుచిస్తుంది అంది. బీరకాయ వేయించాను, జీర్ణానికి బాగుంటుందని అని వడ్డించింది. తర్వాత అల్లంతో చేసిన రసం వడ్డించింది. తింటున్న ప్రతి ముద్ద అమృతంలా అనిపించింది సుబ్రహ్మణ్యానికి. ప్రాణం లేచి వచ్చినట్లయింది. కడుపు నిండా తృప్తిగా భోజనం చేశాడు. ఇంట్లో ఏమీ లేవు, వంట ఎలా చేశావు అన్నాడు.
నా ప్రయాణానికి మీరిచ్చారుగా 10 రూపాయలు, వాటితోనే అంది తులసి. కమ్మటి వాసన వస్తున్న మడత దుప్పటి పరిచిన మంచంపై పడుకొని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు సుబ్రహ్మణ్యం. ఆ రాత్రి తులసి తలలోని మల్లెపూల పరిమళం అతని ముక్కును తాకుతూ ఉంటే ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. అనుకోకుండా అటు తిరిగి చూసేసరికి తులసి పొందికగా పడుకొనుంది. బయట పక్కకు జరిగి పొత్తి కడుపు భాగం బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపించింది. తులసిని అలా చూసేసరికి సుబ్రహ్మణ్యం మనసులో ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది. ఉదయం లేచి రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్తూ ఉంటే సరుకులు నిండుకున్నాయి, డబ్బులు ఏమైనా ఇస్తారా అని అడిగింది. జేబులో నుంచి 30 రూపాయలు తీసి ఇచ్చాడు. అవి తీసుకుని తులసి వెళ్ళిపోతూ ఉంటే ఆగు అని మరొక 50 రూపాయలు ఇచ్చి వీటితో నువ్వు చీరలు కొనుక్కో అన్నాడు. ఎందుకు? వద్దు, వచ్చేప్పుడు అమ్మ బోలెడని చీరలు ఇచ్చి పంపింది. వీటితో మంచం కొంటాను, నాకు కింద పడుకునే అలవాటు లేదు. సుబ్రహ్మణ్యం బయటకు వచ్చేసరికి ఎదురయ్యాడు ఇంటి ఓనర్. ఏమయ్యా సుబ్బు, అంతా సర్దుకున్నట్లుంది అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. సర్దుకోవడం ఏమిటి? అది సరేగాని అమ్మాయి మంచం కొనాలని అంటుంది. ఇంట్లో ఉన్న ఆ నులక మంచం తీసేసి ఒక పెద్ద పట్టి మంచం వేస్తే అన్ని విధాలుగా వీలుగా ఉంటుంది అన్నాడు ఆయన. ఎందుకు అంటూ ఆఫీస్కు బయలుదేరాడు సుబ్రహ్మణ్యం. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నులక మంచం స్థానంలో ఒక పెద్ద పట్టి మంచం ఉంది. దాని మీద పరుపు దిండ్లు అన్నీ చక్కగా ఉన్నాయి. రాత్రి భోజనాలు అయిన తర్వాత తాంబూలం తీసుకొచ్చి ఇచ్చింది తులసి. నన్ను కాస్త లేవదీస్తావా అన్నాడు మంచం మీద కూర్చుని. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు లేవదీసావు కదా అంటూ చేయి చాపాడు. అప్పుడంటే తప్పనిసరి, ఇప్పుడెందుకు అని తల వంచుకుని పక్కనే నుంచుంది తులసి. సుబ్బుయే తులసి చేయి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యానికి టీ ఇస్తూ, ఇక మీదట మీరు డబ్బులు వృధా చేయకండి, డబ్బులుంటే నాకివ్వండి, నేను బంగారం కొంటాను అంది. అప్పుడే బంగారం మీద ఆశ కలిగిందా అన్నాడు నవ్వుతూ. నాకు కాదు, పుట్టబోయే బిడ్డకి మెడలోకి చైను, చేతులకి మురుగులో మొలతాడు కొనాలి కదా అంది తల వంచుకుని సిగ్గుపడుతూ. హారిక నానమ్మ చెప్పిన కథంతా విని ఆమె వైపు చూస్తూ కిలకిలా నవ్వింది. అలా మొహం కూడా చూడని వాడి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజు మా నాన్న నా భర్తే కదా అని నమ్మి ఉండిపోయాను. పెళ్లి పీటల మీద ఒకరికి ఒకరం అపరిచితులమే, కానీ ఈ ముడి ఏ లోహంతో ఏ జిగురుతో చేశారో కానీ చాలా గట్టి. ఒకరిని ఒకరు ఎన్నో ఏళ్లుగా తెలుసని అతన్ని చూడగానే అనిపించింది. ఆ తర్వాత మీ తాతయ్య ఏనాడు నన్ను నేనేం చేసినా ఎందుకు అని ప్రశ్నించలేదు. తులసి గొప్ప ఇల్లాలు, తెలివైనది. నా జీవితం ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి తులసే కారణమని వాళ్ళమ్మతో చాలాసార్లు అనేవారు మీ తాతయ్య. హారిక ఎంతో ఆరాధనగా నానమ్మ వైపు చూసింది. ఎప్పుడు పట్నం మొహం చూసైనా ఎరగను. చదువు రాదు నాకు, నువ్వు వద్దు పో అనే మొగుడు. చీకట్లో చావైనా బ్రతుకైనా ఇతనితోనే అని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తండ్రి. తిన్నావా ఉన్నావా అనే వాళ్లే లేరు. ఇప్పుడు చెప్పు, అంతకన్నా భయమేసే స్థితి అనేది? నాకన్నా తెలివి తక్కువదనవా నువ్వు? మొగుణ్ణి ఆకట్టుకోవాలి, కొంగును కట్టుకోవడం కాదు. దీని చేతుల్లో నా జీవితం నిశ్చింతగా గడిచిపోతుందనే నమ్మకం కలిగించాలి. ఆ నేర్పు ఓర్పు ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకోవచ్చు. హారిక ఏదో చెప్పబోయి, నానమ్మ శ్రీధర్ ఫోన్ చేస్తున్నాడు, నేను వెళతాను అని ఆనందంగా పరిగెత్తింది. పిచ్చిపిల్ల అని నవ్వుకుంది తులసమ్మ. ఆవిడ కిందకి వెళ్లేపాటికి ఐ లవ్ యూ శ్రీధర్, ఐఎమ్ వెయిటింగ్ టు సీ యూ అని ఫోన్లో ముద్దులు పెడుతున్న హారిక పట్టుబడిపోయినట్టు దొంగల నానమ్మ వైపు చూసింది సిగ్గుపడుతూ. కథ విన్నారు కదా అండి? కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.